వారణాసి మహేందర్ రెడ్డి మహి వీరాఘవ్ ఎలా అయ్యాడు? రాయలసీమలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే 2 ఎకరాలు సరిపోతుందా? సో నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా రామాయణ స్టూడియోకి వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ, అన్నపూర్ణ స్టూడియోకి హైదరాబాద్లో కానీ, తర్వాత పద్మల స్టూడియో కృష్ణావలకు కానీ, రీసెంట్గా మొన్న తెలంగాణ ప్రభుత్వం జయబోల తెలంగాణ సినిమా తీశాడు కదా డైరెక్టర్ శంకర్, అతనికి 5 ఎకరాలు ఇచ్చాను. అండ్ బంజారా హిల్స్లో వచ్చేసి సినిమాక్స్ రాఘవేంద్రరావు, అది కూడా దాదాపు కొంచెం పెద్ద స్థలం, అది కూడా 2 ఎకరాలు మాత్రం కాదు ఎట్టి పరిస్థితిలో. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఇంతవరకు సినీ పరిశ్రమ కోసం, స్టూడియోల కోసం అని ఇచ్చినటువంటి భూములు మీరు లెక్క చూస్తే అది మెయిన్ ఏరియాలో ఉన్నా, దూరంగా ఉన్నా, అడవుల్లో ఉన్న ఎక్కడైనా సరే తీసుకోండి, 2 ఎకరాలు ఎక్కడా లేదు. మినిమం 5 ఎకరాలు 5 ఎకరాల పైనే. అందుకే ఈ మహి వీరాఘవ్కి హార్స్లీ హిల్స్లో 2 ఎకరాల స్థలం అన్నప్పుడు నాతో సహా అంతా కూడా క్వశ్చన్ చేసింది. దానికి ఇప్పుడు మహి వీరాఘవ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని? నేను పుట్టింది పెరిగింది మదనపల్లిలో. ఎస్, నేను వారణాసి మహేందర్ రెడ్డినే, కానీ నేను ఎప్పుడు ఈ పేరుని వాడుకోవాలా? మా నాన్నగారి పేరుని తీసుకొని ఆయన నా పేర్లు పెట్టుకొని మహి వీరాఘవ్ అన్నట్టుగానే నేను ఉన్నాను. నేను ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా ఉన్నాను. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా తీస్తున్నాను. 2008 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 2008 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అన్ని చూస్తూ ఉన్నా. ఎవరు కూడా రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించింది లేదు. రాయలసీమలో సినీ పరిశ్రమ డెవలప్ చెందాలని ఎవరు ఆలోచించలేదు. నేను ఆలోచించాను. నా ప్రాంతం బాగుండాలనుకున్నాను. అక్కడ మినీ స్టూడియో వస్తే ఉపాధి దొరికిద్ది, షూటింగ్లు నడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి లాడ్జ్లు, హోటళ్లు, రిసార్ట్లు అన్ని కూడా లాభపడతాయని అనుకున్నాను. అలా అనుకోవడం నాకు తప్ప. అందుకే జగన్ కలిసాను. నా సినిమాకి ఆయన ఖర్చు 25 కోట్లు. నేను జగన్ నుంచి 2.5 కోట్లు తీసుకున్నాను. కానీ ఏంటి అది? ల్యాండ్ అఫీషియల్గా దానివల్ల 2.5 కోట్లు ఉండిద్ది. నాకు స్టూడియో నిర్మాణం కోసం వచ్చారు, మినీ స్టూడియో నిర్మాణం. అందులో తప్పేంటి అని క్వశ్చన్ చేశాడు. ఇక్కడైతే చిన్న లాజిక్ మర్చిపోతున్నాడు. ఈరోజు రెడ్డి అనే ఒక పేరు ఉంటే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు వారికి కోరినట్టుగా చేస్తున్నారు, కొంచెం బెటర్ పొజిషన్ వాళ్ళు ఉన్నారా అంటే. అలా ఈ వారణాసి మహేందర్ రెడ్డి కూడా అలాగే హెల్ప్ చేసిన అనుకున్నా. ఆ 2 ఎకరాలు అన్నది ఏదైతుందో ఇది మినీ స్టూడియో నిర్మాణం చేయడం వల్ల ఆ ప్రాంతం జరిగే అభివృద్ధి అనేది కొత్తగా ఏం కనపడదు. ఇది కేవలం ఆయన కోసం నిర్మించుకున్నటువంటి ఒక విల్లానో లేదా రిసార్టో ఇంకేదైనా అనుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఈ మహి వీరాఘవ్ సినిమాలు అక్కడ షూటింగ్లు చేస్తున్నాడనో, లేదప్పుడు ఈ మినీ స్టూడియో కడతాం అక్కడ షూటింగ్లు జరుగుతాయి అనుకోవటం అంటే అది భ్రమే అవుతుంది, ఫులిష్నెస్ అయితే. ఎందుకంటే బోల్డ్ అని సినిమాలు ఈ రాయలసీమలో షూటింగ్లు చేశారు. ఒక మహి వీరాఘవే కాదు, బోల్డ్ అని సినిమాలు రాయలసీమలో షూటింగ్లు చేశారైతే మీరే చెప్పండి. అండ్ ఒక స్టోరీలో ఒక ఏరియా బ్యాక్ డ్రాప్ అని ఉన్నప్పుడు ఆ స్టోరీ అక్కడ తీస్తేనే బాగుంటుంది కదా. అలా బోల్డ్ ఏమో తీశారు. ఇతను కూడా రీసెంట్ వెబ్ సిరీస్లో ఏవో ఉన్నాయి, ఇవి కూడా అక్కడ తీశాను. మీతో ఎవరు తీయలేదండి. ఎందుకు తీయలేదు? చాలా మంది తీశారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు ఇతన్ని, నువ్వు నీ స్వలాభం కోసం తీసుకుంటూ భూమిని సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అసలు ఇప్పటివరకు షూటింగ్లు తీయలేదన్నట్టు నువ్వు చెప్తే అలాగా బోల్డ్ ఎంతమంది షూటింగ్లు చేశారు. ఏ హార్స్లీ హిల్స్లో అయితే నువ్వు ల్యాండ్ తీసుకున్నావో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేస్తారట, ఓకేనా? సో ఆ ల్యాండ్ అనేది ఏదైతే ఉందో అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ల్యాండ్, అది వాళ్ళకి కేటాయించినటువంటి బిల్డింగ్లకు సంబంధించిన ల్యాండ్ అది ఇప్పుడు నీకు ఇచ్చున్నారు. మీతో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మరి ఎలా ఏంటి? అండ్ నువ్వు స్టూడియో నిర్మించడం 2 ఎకరాల్లో అక్కడ ఎంత స్టూడియో కడతావు అంటే దానివల్ల స్లీవ్ రాస్తారు. అక్కడికి ఏం చేస్తారు? నువ్వు కట్టడానికి ముందే, నీకు భూమి ఇవ్వడానికి ముందే ఆల్రెడీ హార్స్లీ హిల్స్ అంటే పర్యాటక ప్రాంతం, బోల్డ్ ఎంతమంది ఆడికి వస్తూనే ఉంటారు, షూటింగ్లు నడుస్తూనే ఉంటాయి. కొత్తగా షూటింగ్లు వచ్చేది ఏంటి? సో నువ్వు ల్యాండ్ తీసుకున్నావు, దానికి నువ్వు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ యాత్ర 2 సినిమా బాగుందా బాగలేదని చూసిన జనాలు చెప్తున్నారు. ఓన్లీ నీకు ఏదో ఒకటి ఇవ్వాలి అన్నప్పుడు ఆయన జేబులో ఇవ్వటం కన్నా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏం కావాలి అడిగంటే హార్స్లీ హిల్స్లో నువ్వు ల్యాండ్ అడుగుని, ఎందుకంటే మీ మదనపల్లె కాబట్టి అలా ల్యాండ్ ఇచ్చున్నాడు. దాని వచ్చి సినిమా ఇండస్ట్రీ నిర్మాణం అని మినీ స్టూడియో అని చెప్పేసి అనటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకున్నట్టయితే అక్కడ ఇంతవరకు షూటింగ్లు జరగలేదా? హార్స్లో బ్రహ్మాండంగా షూటింగ్లు నడిచేలేదు. ఒకసారి మీరు క్రాస్ చేసి బోల్డ్ సినిమాలు తీశారు. రాయలసీమలో షూటింగ్లు నడిచేలేదా? బోల్డ్ సినిమాలు నడిచాయి, బోల్డ్ సినిమాలు షూటింగ్లు చేశారు. ఈ మహి వీరాఘవ్ మాత్రమే అక్కడ సినిమాలు తీస్తున్నాడా? ఇతని వల్లే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ అన్ని కూడా బాగుపడ్డాయి. ఒకసారి మీరు ఆలోచించండి. సో జస్టిఫికేషన్ ఇచ్చుకోవటం అంటారనమాట దీనిని, ఏది వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నట్టుగా. బట్ రియాలిటీ ఏంటి? అలా కాదు, స్వార్థంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ. నేను మరలా అంటున్నా, 2 ఎకరాలు కాకుండా ఒక 20 ఎకరాలు తీసుకో, స్టూడియో నిర్మాణం చేపట్టు, ఎవరు వద్దంటారు?
2 ఎకరాల్లో మినీ స్టూడియో అంటే ఏమొచ్చింది అసలు అక్కడ? సో అందుకే బాగా స్టోరీ చెప్పావు బాబు, మంచి డైరెక్టర్ నువ్వు. 2 ఎకరాలు నీ స్వార్థం కోసం నువ్వు తీసుకుంటూ అక్కడ నీ కోసం ఏదో నిర్మించుకోబోతూ, మీ ఊరు అదే కాబట్టి నువ్వు మినీ స్టూడియో అంటూ ఎలా నమ్మేదని అంటున్నారు. ఇప్పటివరకు ఎవరికి అంత తక్కువ ల్యాండ్ ఇవ్వాలా. ఈయనకి ఇచ్చారంటే జగన్ గొప్పోడు కాబట్టి ఆ స్టూడియోకి ఎంత అవసరం ఏంటో కొలిసాడు కాబట్టి అని అనే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను క్లోజ్ చేస్తున్నా. వారణాసి మహేందర్ రెడ్డి అనబడే వ్యక్తి మహీ వీరావుగా ఇండస్ట్రీలో ఉన్నా తాను యాత్ర 1 యాత్ర 2 సినిమాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఓ దేవుళ్లాగా, ఆయన కూడా తెలియని వ్యక్తిలాగా ఈ సినిమాలో చూపించడం అనేది చాలా మంది ఓపెన్గా అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేస్తా ఉన్నారు. వైఎస్ రాజశేఖర మరణించినప్పుడు పావురాలు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, కానీ యాత్ర 2లో అక్కడికి వెళ్ళినట్టు ఆయన బాధపడుతుంటే రకరకాలుగా చూపించుకుంటా వెళ్ళారు. అంటే జగన్ భజన చేసినట్టు, జగన్ గొప్పడిగా చూపించాలని అనుకోవడం. యాత్ర 1 యాత్ర 2 సినిమాల ద్వారా వైఎస్ఆర్సీపీకి ఎంతో లాభం చేకూర్చాడు ఇతను పొలిటికల్గా. బట్ ఇతను ఏ రకం లాభం లేదు, లాభం పొందలేదు ఇప్పటివరకు. ఇతను జగన్ అనుకున్నారో మరి ఎవరు అనుకున్నారో ఈయన అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఇది 2 ఎకరాల భూమి ఏదైతే ఆయన కేటాయించింది ఉందో అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి భూమి. అది అంటే భూమి గవర్నమెంట్దే, బట్ ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి సంబంధించి అక్కడ బిల్డింగ్లు కట్టమని చెప్పేసి గతంలో కేటాయించిన దానిలో ఇతనికి ఇచ్చారట. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఆగిపోతే లేదా. అండ్ ఇప్పుడు ఇతను 2 ఎకరాల్లో ఏం నిర్మిస్తాడు, ఏముంటుంది అసలు అక్కడ? అండ్ అక్కడ ఆల్రెడీ షూటింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇతను రావటం వల్ల, ఇది తీసుకోవటం వల్ల కొత్తగా జరిగేదైతే ఏం లేదు. ఇది ప్యూర్లీ చాలామంది అంటున్నారు క్విట్ ప్రోక్ అన్నట్టు అనుకోవాలి. జగన్కి సినిమా తీసి మేలు చేకూర్చాడు, జగన్ వచ్చేసి అతను ల్యాండ్ ఇచ్చి అతను మేలు చేకూర్చాడు అన్నట్టుగానే ఎవరైనా మాట్లాడుతున్నారు. మీకు కూడా అనిపించింది లేదా కింద కామెంట్లో తెలియచేయండి.